ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో గెలుపు టీడీపీదా వైసీపీదా అన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తలలు పండిన రాజకీయ విశ్లేషకులు, రాజకీయ మేధావులు కూడా ఇక్కడ గెలుపు ఎవరిది అంటే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ప్రముఖ మీడియా సంస్థల సర్వేలో ప్రస్తుతం వైసీపీకే కాస్తంత మొగ్గు ఉంటుందని కొందరు చెబుతున్నా, ఎన్నికల టైంకు టీడీపీ ఏదోలా మేనేజ్ చేసి గెలుస్తుందని మరికొందరు అంటున్నారు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఖచ్చితమైన గెలుపు ఎవరిది అన్న ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ఎవరు ఇవ్వడం లేదు. నంద్యాలలో గెలుపు కోసం టీడీపీ 6 మంత్రులతో పాటు 13 మంది ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించింది. ఇక వైసీపీ మొత్తం 14 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. వీరిలో సీమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. ఇక నంద్యాల పట్టణంలోని 42 వార్డులకు టీడీపీ వైసీపీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను ఇన్ఛార్జీలుగా పెడుతున్నారు. ఇక ఇక్కడ కులాల ఈక్వేషన్లు కూడా బాగా పనిచేయనున్నాయి. నియోజకవర్గంలోని నంద్యాల అర్బన్, నంద్యాల రూరల్ మండలం, గోసపాడు మండలాల్లో మొత్తం 2.10 లక్షల ఓటర్లు ఉన్నారు. కులాల వారీగా చూస్తే నియోజకవర్గంలో 56,000 మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీరిదే ఇక్కడ సింహభాగం. వాస్తవంగా చూస్తే ఇక్కడ మైనార్టీలో వైసీపీకే ఎక్కువ మొగ్గు ఉండేది. అయితే జగన్ బీజేపీకి, మోడీకి దగ్గరవుతున్న పరిణామాల నేపథ్యంలో మైనారిటీలో కొందరు టీడీపీ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మైనార్టీ ఓట్లను ఇద్దరు హోరాహోరీగా పంచుకున్నా వైసీపీకే కాస్త ఎడ్జ్ ఉండేలా ఉంది. ఇక నియోజకవర్గంలో 20,000 ఉన్న వైశ్య వర్గం ఇప్పుడు శిల్పామోహన్ రెడ్డికే ఎక్కువగా సపోర్ట్ చేస్తోంది. ఇక 30,000కు పైగా ఉన్న బలిజ వర్గం ఓటర్లలో 300 మంది టీడీపీ వైపు చూస్తున్నారు. ఇక ఇక్కడ పవన్ జనసేన దళం 4,000 వరకు ఉన్నారు. పవన్ ఇప్పుడు టీడీపీ వైపు చూస్తుండటంతో బలిజ జనసేన దళం అంతా టీడీపీ వైపే మొగ్గు చూపనుంది. ఇక ఎన్నికల్లో మొగ్గు వైసీపీకి ఉండగా బీసీలు ఎప్పట్లాగే, ఎస్సీల్లో మొగ్గు వైసీపీకి ఉండగా బీసీలు ఎప్పటిలాగానే టీడీపీ వైపు సింహభాగం మొగ్గు చూపుతున్నారు. ఇక 15,000కు పైగా ఉన్న రెడ్డి వర్గం ఓటర్లు టీడీపీ వైసీపీ వైపు సమానంగానే చూస్తున్నా కాస్తో కూస్తో వైసీపీ వైపే మొగ్గు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక అన్ని కులాల్లోనూ సామాన్య దిగువ తరగతి జనాల్లో మాత్రం భూమా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ లెక్కల సంగతి ఎలా ఉన్నా ఫైనల్ గా మరి నంద్యాల ఓటరు ఎవరికి పట్టం కడతారో చూడ. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.